హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో మినప్పప్పుతో 2 రకాలుగా ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను. చాలా ఈజీగా అండ్ త్వరగా చేసుకోగలిగే మినపవడలు ఇంకా పెరుగువడని చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా మినపగుళ్ళను తీసుకొని నీళ్ళని వేసి ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని వేసి ఒక 2 గంటల పాటైనా నానబెట్టుకోండి. 2 గంటల తర్వాత మనకి పప్పు అనేది బాగా నానిపోతుంది. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసి పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వడల కోసం పిండి అనేది గట్టిగానే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోంచి సగం మినపవడలు చేస్తున్నాను, మిగతా సగం పెరుగువడని చేస్తున్నాను. ముందుగా మినపవడల కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని 1 టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చేత్తో కానీ లేదా ఏదైనా కవర్పై కానీ ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వడలని ఒత్తుకుంటూ ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేయండి. ఆయిల్లో పట్టే విధంగా వడలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వడలను చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు దాకా పెరుగును తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండితో వడలను వేసుకుందాము. ఆయిల్కి సరిపడా వడలను వేసుకొని వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసి వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి. ఇలా మనం వాటర్లో ఫస్ట్ వడలను డిప్ చేయడం వలన వడలు అనేటివి సాఫ్ట్గా అవుతాయి, పెరుగులో వేసాక బాగా నానుతాయి. కాబట్టి 5-10 నిమిషాల పాటు వాటర్లో నానిన తర్వాత పెరుగులో వేసుకోండి. ఇలా పెరుగులో కొంచెం డిప్ చేసుకొని ఇందులోకి తాలింపుని వేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపి వేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చిని, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పెరుగులో నానబెట్టుకున్న వడల్లోకి వేసుకుందాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే త్వరగా అయిపోయే ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.